ప్రైజ్లా దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారమ్మా. నమ్మదగిన దేవుడు మరి మన రక్షకుడు మన యేసు ప్రభు వారు మరి 2026 సంవత్సరములో 8వ నెలలో 13వ తారీఖున ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానం బట్టి ఎరిగే రీతిగా మరి ఇనుము చేత పొదిన పెట్టబడినట్లుగా మరి మీతో మాట్లాడటానికి దేవుడు కృప చూపుచున్నాడు. దేవుడు చూడండి 147వ కీర్తన 147వ కీర్తన 11వ వచనం 147వ కీర్తన 11వ వచనం కీర్తన భాగములు 147 మరి 11వ వచనములోంచి తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఈరోజు మన వాగ్దానం. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉంటారో, ఎవరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారు, మరి యెహోవా వారి యందు ఆనందించువాడై ఉన్నాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ ఉదయకాల సమయమందు అట్లా భయభక్తులు కలిగి ఉన్న భక్తులు ఎవరు, మరి ఆయన కృప కొరకు వేడుకున్న భక్తులు ఎవరు? దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ మరి వారి యందు ఆయన ఎంత ఆనందం కలిగి ఉన్నాడు. ఒక చిన్న మాటలు కొన్ని విషయాలను ఈ రాత్రి మనం మాట్లాడుకుందాం. చూడండి లూకాసు వార్త 7వ అధ్యాయం నుంచి దేవుడు మరి ఇక్కడ ఒక చిన్న మాట నేను చెప్పాలని మీకు ఇష్టపడుతున్నానండి. చూడండి 7వ అధ్యాయము లూకాసు వార్త 7వ అధ్యాయము మరి ఇక్కడ శతాధిపతి కంటండి 2వ వచనంలో ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి, ఇక్కడ రాయబడింది ప్రియుడైన అంటే దాసుడికి. చూడండి ఇక్కడ శతాధిపతికి ప్రేమైన దాసుడు ఉన్నాడంట. అంటే ఇక్కడ ప్రియుడైన మరి దాసుడొకడు రోగి అయి మరి సావసిద్ధమై ఉండెను. ఆ శతాధిపతికి ఒక ప్రియుడైన దాసుడు ఎంత బాగా రాశాడండి పరిశుద్ధాత్మ దేవుడు. మరి చూడండి ఇక్కడ శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు అంటే ఎంతగా ప్రేమించాడండి. ఎంత నమ్మకత్వం కలిగి ఉన్నాడు ఆ దాసుడు. ఎంత నమ్మకత్వం కలిగి ఉన్నాడండి దాసుడు. ఎంత నమ్మకత్వం కలిగి ఉంటే ఆ శతాధిపతికి ప్రియుడని సంబోధించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అతడు సావసిద్ధముగా ఉన్నప్పుడంట చూడండి యేసుని గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసుని వద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఈ శతాధిపతి అంటండి మరి యూదుల పెద్దల దగ్గరికంట, యూదుల పెద్దల యొద్దకు. చూడండి శతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసుని వద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మికిలి బతిమాలుకొని కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన వారి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన యొద్దకు వెళ్ళి ప్రభువా మరి శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన వద్దకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రను కాను, అందుచేత మీ యొద్దకు వచ్చుటకు పాత్రునని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియుడైన దాసుడండి, ఇంట్లో పనివాడు. మాకు ఒక రకం చెప్పాలంటే మరి ఒక చిన్న మాట, మరి ఒక 7-8 సంవత్సరాలు బట్టి ఒకే ఇంటిలో పని చేసేటువంటి మరి ఆ బిడ్డ పెరిగి పెద్దవాడ ఇంట్లో ఉండి 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 పెద్దవాడయ్యి అక్కడే మరి పెద్ద పాలేరుగా వాళ్ళ పొలాలు వాళ్ళని చూసుకుంటూ మరి ఎంతగానో వారికి ఇంటిలో ఒక పెద్దలాగా, ఇంట్లో ఒక పెద్దలాగా వాళ్ళ పిల్లలు మరి పెద్దలాగా ఉంటూ ఆ ఇంటిలో ఆ పొలాలు చూసుకుంటూ వాళ్ళ గొడ్డు గాదలు చూసుకుంటూ ఇంటిలో
మరి చిన్న బిడ్డగా వెళ్ళి 80 సంవత్సరాల వరకు ఆ ఇంటిలోనే మరి పని చేస్తున్నటువంటి ఒక దాసుడు, మరి ఆ దాసుని యొక్క బిడ్డలను, ఆ దాసుని యొక్క కలిగినటువంటి వారిని అందరినీ, వారి చదువులే కానీ, వారి యొక్క బాగోగులే కానీ ఆ యజమాని చూసుకుంటూ, మరి ఆ దాసుడు చనిపోయిన ఈ మధ్యకాలం జరిగిందండి. ఆ దాసుడు చనిపోయినప్పుడు మరి ఎంతో మరి మంచిగా ఉన్నప్పుడు బ్రతుకుండగానే తనకు కొంచెం పొలం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా చనిపోయినప్పుడు ఒక 5 లక్షల రూపాయలు కూడా తనకి ఇవ్వటం జరిగింది. ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడండి. దాసుడు, ప్రియమైన దాసుడు అని ఇక్కడ రాయబడింది. చూడండి, మరి ఎంతగా మరి ఎంత మమేకమైపోతే ప్రియుడైన దాసుడు అవసిద్ధంగా ఉన్నప్పుడు అతని విషయమై యేసు ప్రభుని గురించి తెలుసుకొని మరి యూదుల్లో పెద్దల దగ్గరికి వెళ్ళి ఇదిగో మరి చెప్పినప్పుడు మరి సమాజ మందిరం కట్టించినాడయ్యా, ఆయన చేయటానికి న్యాయమే అని చెప్పి యేసు ప్రభు వారికి పెద్దలు చెప్పి తీసుకుని వచ్చేటప్పుడు, ఎందుకయ్యా మీరు ఆయన మాట సెలవిస్తే చాలు కదా అని ఎందుకు మీరు ఇక్కడ దాకా తీసుకొచ్చారు? ఆయన అంత శక్తివంతుడు, ఆయన అంత బలవంతుడు, ఆయన మాట సెలవిచ్చినా చాలు నా దాసుడు స్వస్థత చిక్కుతుడు అవుతాడు కదా అని చెప్పి ఇక్కడ నివారిస్తున్నాడు. చూడండి, ఇక్కడ నేను సహా అధికారులకు లోబడిన వాడను, నేను సహా లోబడతాను. నాకు చాలామంది రమ్మంటే వచ్చేవారు ఉన్నారు, పొమ్మంటే పోయేవారు ఉన్నారయ్యా. చూడండి, ఇక్కడ రమ్మంటున్నాను, నా దాసుడు చెయ్యమంటే మరి ఇది చెయ్యునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. నా దాసుడు ఏది చెప్తే అది వినేవాడు, ఏది చేయమంటే అది చేసేవాడు. నేను శతాధిపతిని, నా కింద చేతి కింద చాలామంది ఉంటారు. ఒకడు రమ్మంటే వస్తాడు, ఒక పొమ్మంటే పోతాడు. కానీ నిన్ను అట్లా పిలవటానికి నాకు ఇష్టం. నీ మాటలో శక్తి ఉంది, నీ చూపులో శక్తి ఉంది, నీ స్పర్శలో శక్తి ఉంది, నీ నీ నోటి ఉమ్ములో స్వస్థత ఉంది. కాబట్టి అయ్యా, నువ్వు మాట సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు అని చెప్పి తను తాను తగ్గించుకున్నప్పుడు ప్రభువారంట, ఇశ్రాయేలులోనైనంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. నేను ఇశ్రాయేలీలో కూడా చూడలేదయ్యా ఇంత విశ్వాసం. దేవునికి స్తోత్రము. అందుకని ఇక్కడ ప్రభువారు అంటున్నారు కదా 147 కీర్తనలో, యెహోవా యందు భయభక్తులండి, విశ్వసించాలి, నమ్మాలి. చూడండి, విన్నాడు అంతే. శతాధిపతి ప్రభువారిని గురించి విని పెద్దలకు చెప్పాడు, నా దాసుడు ఇలా మరణ సిద్ధంగా ఉన్నాడు, చావటానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పినప్పుడు వారు వెళ్ళి ఆయన సమాజ మందిరం కట్టించాడయ్యా, ఆయనకి చేయటం మేలు చేయటం మంచిది అని చెప్పి యేసుప్రభుని తీసుకుని వచ్చేటప్పుడు ఆయన అంటున్నాడు, మీరు నా దాసుడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. 100 మంది మీద, ఎంతో మంది మీద అధికారి ఆయన. మరి ఆ అధికారి అనేక మంది రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. ఆయన అంటున్నాడండి ఇక్కడ. అందుకని ఇక్కడ రాయబడి ఉంది కదా, ఏమన్నా తన యందు భయభక్తులు కలవారి యందు తన కృప కొరకు ఏమి ఇవ్వకోకుండానే, ఏమి మూల్యం చెల్లించుకోకుండానే పొందుకునే దాన్ని కృప అంటారు ఇక్కడ. అందుకని తన కృప కొరకు వేడుకొని వారి యందు ఆయన, చూడండి, యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. భయభక్తులు కలిగి ఉండటం, కృప కొరకు వేడుకోవటం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, కృప కొరకు వేడుకోవాలి. ఎవరైతే అట్ట వేడుకుంటారో, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అక్కడ అంటున్నాడు కదా, వారి యందు దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. శతాధిపతి యొక్క మరి భయభక్తులు వేడుకునే విధానం చూడండి. ఆయన వేడుకుంటున్నాడు, దేవుడంటే భయం కలిగి ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు. నువ్వు రాను అయ్యా, ఎందుకయ్య ఇంత నువ్వు శ్రమ పుచ్చుకున్నావయ్యా, నువ్వు ఒక్క నోటి మాట సెలవిస్తే చాలు కదా స్వస్థత పొందుకునేవాడు కదయ్యా అని చెప్పి అనటం అంటే చూడండి ఎంత విశ్వాసం ఉంది ఆయనకి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవుని గురించి విన్నప్పుడు ఆయన విశ్వసించాడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అందుకే నా మాట మాట్లాడగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఇశ్రాయేలులో మరి చూడండి,
యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలీలో నైనను ఇంత విశ్వాసం నేను చూడలేదు. జనసమూహం వైపు తిరిగి చూచి, ఇలాంటి విశ్వాసం ఇశ్రాయేల్ ప్రజల్లో కూడా నీకు కనుగొనలేదు అని సెలవిస్తున్నాడు ప్రభువారు చెప్తున్నారు. చూడండి, ఇక్కడ ఆ పంపబడిన వారి ఇంటిలో తిరిగి వచ్చే దాసుడు, పంపబడిన వారు ఎవరైతే ప్రభువారి దగ్గరికి పంపబడ్డారో వారు వచ్చి లోపలికి వచ్చి చూశారు. అప్పటికే ఆ శతాధిపతి యొక్క దాసుడు స్వస్థత పడిపోయి ఉండటం చూశారు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. అందుకని దేవుడు అంటే మనం భయభక్తులు కదా, మాట సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. ఆ విశ్వసించిన మాట ప్రభు వారికి బాగా నచ్చిందండి. చాలా సంతోషపడిపోయాడు. ఇలాంటి విశ్వాసం ఇశ్రాయేలు ప్రజల్లో కూడా నేను చూడలేదన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. చూడండి, ఇక్కడ ఎవరైతే భయభక్తులు తన యందు భయభక్తులు కలవారి యందు తన కృప కొరకు కొనుపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. తన యందు భయభక్తులు కలవారి యందు ఆయన కృప కొరకు వేడుకొని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవుడు ఆనందించాడండి శతాధిపతి విషయంలో. ఆయన యందు భయభక్తులు కనపరిచాడు, కృప కొరకు వేడుకున్నాడు. అందుకని అక్కడ దేవుడు ఆయన పట్ల అంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇటువంటి విశ్వాసము దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ దినమంతా విశేషమైన కృప చేత, ఈ వాగ్దానము చేత మనమందరం బలపరచబడలాగున చూడండి, దేవుని కొరకు వేడుకోండి, కృప కొరకు వేడుకోండి. దేని వైపు చూసినా, ఎవరి వైపు చూసినా ఏ మేలు ఉండదండి. రాజులు నమ్ముకుని ఇక్కడ ఒక మాట రాయబడింది చూడండి, ఈ 146 వచనములో, రాజుల చేతని నరుల చేత రక్షణ కలగదు, వారు నమ్ముకొనకుడి, వారి ప్రాణములను వెడలిపోవును, వారి మట్టి పాలగుదురు, వారి సంకల్పము నాడి నశించును. 146 కీర్తనలో ఇక్కడ చూడండి, రాజుల చేతనైన నరుల చేతనైన మరి రక్షణ కలగదు, కానీ వారి నమ్ముకొనకడి. ఎవరు నమ్ముకుంటారు? రక్షణ కలగచ్చేయి సృష్టికర్తని. రక్షణ ఎవరి వలన కలుగుద్దో వారు నమ్ముకోనండి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని వారి ప్రాణములు వెడలిపోను, వారి మట్టి పాలగుదురు. రాజుల చేతనే నరుల చేతనే రక్షణ కలగదు, వారు నమ్ముకొనుకుడి. నరులు నమ్మొద్దు, రాజులు నమ్మొద్దు. వారి ప్రాణములు ఎప్పుడు పోతాయో తెలియదు. వారి మట్టి పాలు, వారి సంకల్పము నాడే నశించును. ఎవరికి యాకోబు దేవుడి సహాయకుడును, ఎవడ తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకొనున్న వాడు ధన్యుడు. ఎవడు దేవుడి మీద ఆశ పెట్టుకుంటాడో, ఎవరు యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకొని ఉంటారో వారు ధన్యులు అంటూనే ఆయన అక్కడ అంటున్నాడు కదా, ఆయన ఆకాశము భూమిని నడి సముద్రమును మరి దానిలో సర్వసమును సృజించిన వాడు, ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. ఆయనండి మాట తప్పని వాడండి. ఆయన మాట ఇచ్చాడంటే ఎన్నడూ మాట తప్పడు. ఇక్కడ ఒక మాట రాయబడింది చూడండి, ఇక్కడ మరి చక్కని మాట రాయబడును 61వ గ్రంథం 61లో. ఇక్కడ సియోన్లో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిక పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహింపరుచుకున్నట్లు నీతి అను మస్తక వృక్షములను యెహోవా నాటిన చెట్లను వారికి పేరు పెట్టబడును. ఎవరు ఆయన మీద ఆశ పెట్టుకుంటారో రాజుల చేతనైనను మనుషుల చేతనైన రక్షణ కలగదు, నాడే వారి సంకల్పము నశించును. కాబట్టి ఎవరు యెహోవా మీద ఆశ పెట్టుకుంటారు వారు యెహోవా నాటిన కొమ్మలన్నాడు. ఇక్కడ దేవునికి మహిమ కలుగునుగాక. అదే అధ్యాయంలో 145 కీర్తనల నుంచి 14 వచనము, యెహోవా పడిపోయి వారిని అందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. పడిపోయిన వారిని లేవనెత్తువాడు, ఆయన కృంగి వారిని ఉద్ధరించేవాడు. దేవుడు అండి ఆయన మీద ఆశ పెట్టుకుంటే లేవనెత్తుతాడండి. ఏ మనుషుడు లేవనెత్తలేడు. ఏ మనుషుడు కూడా మనం కృంగి వినప్పుడు మనల్ని ఉద్ధరించేవాడు ఎవడో లేడు. దేవునికి మహిమ కలుగునుగాక. జీవం కలిగిన దేవుని మీద మనం ఆనుకుంటే, ఆయన మీద ఆశ పెట్టుకుంటే, ఆయన కృప కొరకు మనం వేడుకుంటే ఆయన మన పట్ల ఆనందించువాడై ఉంటాడు. ఎందుకంటే ఆయన మీద ఆశ పెట్టుకున్న శతాధిపతి మరి తన దాసుల విషయమై చూడండి, ఒక దాసుడి కోసం ఆయన పడే ప్రయాస అంటే, ఒక ఇంటిలో పాలేరు, ఇంటిలో ప్రియుడైన ఎంత కుడిభుజంగా ఉన్నాడు, ఎంతగా తన మాట విన్నాడు, ఎంతగా తనకి సపోర్టుగా ఉన్నాడు, ఎంతగా ఆయన
ఆయన విషయంలో ఆయన ఎంత వకల్త పుచ్చుకొని తన దాసుడు సావసిద్ధమై ఉన్నాడు అని చెప్పి ఆ యొక్క యూదుల పెద్దలకు చెప్పినప్పుడు యేసు ప్రభు వారిని గురించి విని ఆ విషయాన్ని నా దాసుడు సావసిద్ధమై ఉన్నాడు దయచేసి మరి ఇక్కడ చెప్పినప్పుడు వారు వెళ్ళి ప్రభు వారితో మాట్లాడి తీసుకుని వచ్చేటప్పుడు ఆయా ఈ యొక్క కార్యానికి ఆయన అర్హుడు, సమాజం అందరం కట్టించాడయ్యా, ఆయన దాసుడు గురించి ఆయన ఎంతో ప్రాధేయపడుతున్నాడు, ఆయన ఈ కార్యానికి ఈ స్వస్థతకి మేలుకి పొందుకోవటానికి ఆయన అర్హుడయ్యా అని వారికి కూడా ప్రభు వారికి విజ్ఞాపన చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే కృంగిన వారిని ఆయన ఉద్ధరించేవాడు. తన దాసుని విషయంలో ఆయన కృంగి ఉన్నాడండి, ఉద్ధరించాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ఇక్కడ యెహోవా తను మహింపరుచుకున్నట్లు నీతి అను మస్తక వృక్షములనియు తను మహింపరుచుకున్నట్లు దేవుని స్తోత్రములు. అదేవిధంగా యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. ఎవరండి? ఎవరి కోసం ఎదురు చూస్తే యెహోవా ఎవరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఇక్కడ రాయబడింది కదా, ఆయన యందు భయభక్తులు కలవారి యందు ఆయన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన ఆనందించువాడై ఉన్నాడు. కనిపెట్టాడు శతాధిపతి. చాలామంది ఉన్నాడు. అది ఎంతోమంది ఎన్నో చేయొచ్చు, ఎన్నో ఉద్యోగాలు పరిగెత్తవచ్చు, కానీ ఆయన్ని గురించి విన్నాడు అంతే, విశ్వసించాడు. వినుట వలన విశ్వాసము కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రభు గురించి ఎన్ని చోట్ల వింటున్నావు, ఎన్ని శబ్దయంతాల ద్వారా వింటున్నావు, దేవుని నీ మాటలు వింటలేదా? ఎంత సువార్త వినబడుతుంది, విని కూడా విననట్లుగా చెవు మూసుకుంటున్నావా? ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలిగిన వాడు వినుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు వచ్చి ఎన్నో విషయాలు శబ్దయంత్రాల ద్వారాగా, ఎన్నో సువార్త కుడికల ద్వారాగా, ఎన్నో 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 మరి ఫోన్ల ద్వారాగా, మరి ఎన్నో టీవీల ద్వారాగా స్వార్థ వినబడుతూనే ఉంది. ఎంతకాలం ఇంకా లోకం వైపు శరీరవాసలు, లోకం, పాపం, శాపంతో ఎంతకాలం నువ్వు జట్టి కట్టి తిరుగుతావు? ఇప్పుడైనను సమయం, ఇప్పుడైనను మీరు దేవుని తట్టు తిరిగిన ఎడల ఆయన మీ తట్టు తిరుగుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. శతాధిపతి అండి దేవుని తట్టు తిరిగాడండి. తన దాసుని విషయమై అద్భుతం చూశాడు, ఆశ్చర్యమైన కార్యం చూశాడు. అందుకని యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. చూడు, ఇట్టి విశ్వాసము, యెహోవా కొరకు నాటిన చెట్లని మీకు పేరు పెట్టబడును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కొద్ది వాగ్దానం, ఈరోజు వాగ్దానం మనది 147 11వ వచనం. తన యందు భయభక్తులు, చూడండి, భయభక్తులు గల వారి తన కృప కొరకు కనిపెట్టు వారిని యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కన్ని పెడదాం, ఆయన కృప కొరకు వేడుకుందాం. భయభక్తులు కలిగి ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు, ఆయన కృప కొరకు వేడుకున్నప్పుడు ఆయన ఆనందించువాడై ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియుడ, మా రక్షకుడా, మా యేసయ్య నీకు వందనాలు. అద్వితీయుడా, అతి సంబుద్ధుడా, మృతుల నుండి సజీవుడిగా లేచినవాడా, అయ్యా భూపతులకి అధిపతి నీకు వందనాలు. మహిమ ఘనత ప్రభావం నీకు కలుగును గాక. నాయన స్తోత్రములు. అల్ఫా ఓమేఘా, మొదటివాడా కడపటివాడా, పరిశుద్ధుడా, కృపమేడ, కృపానిధి, కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధాత్ముడా, అయ్యా తండ్రి నాయన 147 11వ వచనం నుంచి మాట్లాడేవు నాయన. నీ కృప కొరకు, నీ యందు భయభక్తులు కలిగి నాయన నీ కృప కొరకు నాయన వేడుకున్న వారిని ఆనందించేవాడునైనా నేను సెలవిచ్చావు నాయన. శతాధిపతి విషయములు నువ్వు ఆనందించావయ్యా. ఇట్టి విశ్వాసం ఇస్రాయేలు ప్రజల్లో కూడా నేను చూడలేదని ప్రజల వైపు తిరిగి చెప్పావు నాయన. స్తోత్రములు. ప్రియుడైన దాసుడయ్యా, అయ్యా తన ప్రియుడైన దాసుడు అయినా ఆనాడు యేసు ప్రభు రొమ్మున అనుకున్న ప్రియమైన శిష్యుడిగా తండ్రి నాయన యోహాను బాధ్యత అప్పచెప్పవే. తల్లి బాధ్యత యోహాను గారికి అప్పచెప్ప. నా ప్రియుడైన శిష్యుడు అని సెలవిచ్చావు నాయన. ఇక్కడ ఈ శతాధిపతి కూడా నా ప్రియుడైన దాసుడు అని సెలవిచ్చాడయ్యా. పరిశుద్ధాత్మడానికి వందనాలు నాయన. వందనాలు 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 నాయన. స్తోత్రాలు అయ్య. విన్న వాగ్దానము తండ్రి నాయన. అయ్య కొట్టుకొని పోకుండా ప్రభా పరిశుద్ధాత్మడానికి వందనాలు నాయన.
ప్రతి ఒక్క హృదయంలో ఫలింపచేయండి నాయన. ఈ వాగ్దానం దినమంతి విశేషమైన కృపచేతనైన ఈ వాగ్దానము ద్వారా బిడ్డలు ఆదరించబడుటకు, ఫలించుటకు, దీవించబడుటకు, ఆశీర్వదించబడుటకు, నీ కృప కొరకు ఎదురు చూచుటకు ప్రభనైనా నీ యందు నాయన నువ్వు నాయన మాయందు ఆనందించినట్లుగా ప్రభా నీ కృప కొరకు వేడుకున్న వారంగా, నీ యందు భయభక్తులు కలిగిన వారంగా ప్రభా అయ్యా తండ్రి నాయన 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 శతాధిపతి వలె నా తండ్రి స్తోత్రములనైనా అయ్యా నీకు వందనాలు. నీ కార్యము చూచుటకు ప్రభా నీ కృప కొరకు వేడుకున్న వారుగా ఉంటాకు సహాయం దయచేయమని అయ్యా నీకు వందనాలు నైనా. అయ్యే వాగ్దానం ద్వారా బిడ్డల్ని మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కొరత కొదువ తీర్చి బలపరిచి దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు.